యేసుక్రీస్తుని నమ్ముకుంటే మాకేం దొరుకుతుందండి? ఆయన కృపలో నేను పిలుస్తున్నాడు కానీ నువ్వు చేసే కార్యవల్ల కాదు. నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తే, నేను ఎక్కువ కానుకలు ఇచ్చేస్తే నేను పరలోకం వెళ్ళిపోతాను. అంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేసేస్తే నీకు లొంగిపోయి, నీ ప్రార్థనలకు ఆశపడిపోయి, దేవుడు నీ ప్రార్థనలకి ఫ్లాట్ అయిపోయి ఎంతసేపు చేశాడు అయ్యి బాబోయ్ అని నీ యొక్క ఎంతసేపు ప్రార్థనల కోసం ఆశపడేంత బుడ్డోడు అనుకుంటున్నావు నువ్వు. నాకేం దొరుకుతుంది? మన మెంటాలిటీ చాలాసార్లు దేవుని రాజ్యంలో ఉన్నా కానీ ఎక్కువసేపు ప్రార్థన చేస్తే అదొక రకమైన తృప్తి, కొన్నిసార్లు కొంచెం కన్నీరు కారిస్తే అదొక రకమైన తృప్తి. అంటే కన్నీరు కార్చినప్పుడు ఏమన్నా నువ్వు లేవనా? మనము దేవుని కృపకి స్పందిస్తున్నామండి ఆయన రాజ్యంలో. దట్స్ ఇట్. ఆయన రండి పొలంలోకి అని పనిచ్చాడు, అదే కృప. దానికి నువ్వు స్పందించి పని చేస్తున్నావు. మన క్రియలన్నీ మురికి గుడ్డలు కృపకి బియాండ్గా. ఆయన నిన్ను పిలిచాడు, దాతృత్వాన్ని చూపిస్తున్నాడు. నువ్వు ఆ దాతృత్వాన్ని స్పందించి కష్టపడుతున్నావు. అంత పని నీ కష్టాన్ని కాదు నువ్వు చూసుకోవాల్సిందే, దేవుడు మాత్రమే చేసేది. నువ్వు గనక మానసిక శాంతి సమాధానాలు ఇంకోటి నువ్వు కష్టపడి సంపాదించుకోగలిగితే అసలు యేసుక్రీస్తు రావాల్సిన పనే లేదు ఈ లోకంలో. నువ్వు చేయలేగాట ఆయన వచ్చాడు. క్రైస్తవ జీవితంలో ఆల్ఫా నుంచి ఒమేగా వరకు ఆయనే కృప.